Good afternoon, everybody. Today we are going to discuss about small-scale hydropower systems. Small hydropower systems గురించి మనం చెప్తున్నామండి. సూక్ష్మ లేదా చిన్న తరహా జల విద్యుత్ కేంద్రాలు, చిన్న తరహా జల విద్యుత్ కేంద్రాలు, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఈ 18వ శతాబ్దంలోని ఎన్నో వేల గృహాలకి గృహ అవసరాలకు తగ్గట్టుగా ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి సరిపోకపోయేసరికి ఆ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం 18వ శతాబ్దంలోనే మనకి యొక్క స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ పెట్టడం జరిగిందండి. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ వలన ప్రస్తుతం మనకి ఎక్కువ స్థాయిలోని కాలుష్యరహితమైనటువంటి విద్యుత్ మనకి వస్తుంది. ఎక్కువగా ఎదుగుతున్నటువంటి దేశాలైనటువంటి నేపాల్, ఇండియా, చైనా, పెరు వంటి వాటిలోని బాగా పారిశ్రామిక చెందినటువంటి అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల్లోని ఈ యొక్క జల విద్యుత్ అనేటటువంటిది ఎక్కువ స్థాయిలో కనిపిస్తూ ఉంది. జల విద్యుత్ అనేటటువంటిది ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది అనమాట. ఈ జల విద్యుత్ శక్తి వలన వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి? జల విద్యుత్ శక్తి వలన వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటో ముందు మనం తెలుసుకుందాం. జల విద్యుత్ శక్తి అనేటటువంటిది దగ్గర తక్కువ ఖర్చుతోటి మనం విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి నీటి వనరులు ఉండే దగ్గర ఈ యొక్క జల విద్యుత్ మనం తయారు చేసుకోవచ్చు. అమెరికా వంటి దేశంలో అయితే ప్రస్తుతం 81% గృహాలకి ఈ యొక్క జల విద్యుత్ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి ఇవ్వడం జరుగుతుంది. సో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి అనువైనటువంటి పరిస్థితులు ఏంటి? ఒకసారి ఈ యొక్క చిత్రాన్ని కానీ మీరు కానీ గమనించినట్లయితే, ఎత్తైనటువంటి కొండలు ఉండేటటువంటి ప్రాంతంలోని ఎక్కడైతే మనకి ఈ యొక్క కొండల నుంచి వచ్చేటటువంటి నదీ ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రవాహం నుంచి కొంచెం పాయలాగా పక్కకు తీసేసి దాని నుంచి వచ్చేటటువంటి నీటి ప్రవాహాన్ని, నీటి యొక్క వేగాన్ని యాంత్రిక శక్తి కానీ, మెకానికల్ ఎనర్జీ కానీ, లేకపోతే విద్యుత్ శక్తి ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ మారుస్తారు అనమాట. మార్చి ఈ యొక్క జల విద్యుత్ కేంద్రాలు నడుపుతారు. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క ఎక్కువ మొత్తంలోని ఇప్పుడున్నటువంటి దేశాల్లోని మనకి 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి జల విద్యుత్ కేంద్రాలు నిర్మించడం జరిగిందండి. 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి జల విద్యుత్ కేంద్రాలు నిర్మించడం జరిగింది. ఈ 300 మెగావాట్ల విద్యుత్ దాదాపు 30,000 ఇళ్ళకి సరిపోతుంది అనమాట. దీన్ని మనం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అని చెప్తూ ఉంటాం, బహుళ సాధక విద్యుత్ కేంద్రం అని చెప్తూ ఉంటాం. అవి కాకుండా చిన్న తరహా విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయండి, స్మాల్ స్కేల్ హైడ్రో సిస్టమ్స్. అవి 0.1 నుంచి 30 మెగావాట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. 100 కిలోవాట్లు విద్యుత్ను ఉత్పత్తి చేసే వాటిని సూక్ష్మ తరహా జల విద్యుత్ కేంద్రాలు, మైక్రో హైడ్రో సిస్టమ్స్ అనేసి చెప్తూ ఉంటాం. కొన్ని గృహాలకి, ఒక గ్రామాలకి కానీ మన విద్యుత్ ఉత్పత్తి ఇవ్వాలి అనుకుంటే ఒక 10 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇచ్చేటటువంటి కేంద్రం ఉంటే మనకి సరిపోతుంది. అసలు ఈ విద్యుత్ కేంద్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది? హౌ టు హైడ్రో పవర్ వర్క్స్. Hydro power systems use the energy in flowing water to produce electricity or mechanical energy. ఈ యొక్క నీరు ప్రవహిస్తుంది కదా, ప్రవహిస్తున్నటువంటి నీటికి ఉండేటటువంటి శక్తిని అయితే అది యాంత్రిక శక్తిగా కానీ లేకపోతే విద్యుత్ శక్తిగా కానీ మార్చేస్తూ ఉంటుంది. సో ఈ ఎక్కువ మొత్తంలోని ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి చేసినప్పటికీ కూడా రన్ ఆఫ్ రివర్ సిస్టమ్స్ అంటాము. ఏంటంటే ప్రవహిస్తున్నటువంటి
నదీ పాయ, ప్రవహిస్తున్నటువంటి నదీ పాయలు. ఈ నదీ పాయలు మనం దాన్ని తీసుకున్నట్లయితే దానికి ఎక్కువ మొత్తంలోని స్టోరేజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ యొక్క రిజర్వాయర్లు వంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లు అవి పెద్ద పెద్ద రిజర్వాయర్లు అవి మనం కట్టాల్సిన అవసరం లేదనమాట. ఎంత పెద్ద రిజర్వాయర్లు కట్టక్కర్లేకుండా కొద్దిపాటి నీటిని మనం పక్కకి మళ్ళించి ఆ నీటి సహాయంతో ఆ నీటిని ఒక బాగా చిన్న నిలువు కలిగినటువంటి పైపు గుండా, చిన్న డయామీటర్ కలిగినటువంటి పైపు గుండా పంపిస్తే ఆ నీరు అత్యధిక వేగంగా ప్రయాణిస్తుందండి. ఆ వేగంగా ప్రయాణించి ఆ వేగంగా వస్తున్నటువంటి నీటిని టర్బైన్ ద్వారా మనం కానీ తిప్పినట్లయితే మనకి కావాల్సినంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది అన్నమాట. కావాల్సినటువంటి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనకు ఉండేటటువంటి ఏరియాలోని ఆ యొక్క విద్యుత్ మనకి అవసరమా కాదా, విద్యుత్ ఉత్పత్తి మనకి అవసరమా కాదా అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలి, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టే దగ్గర సరైనటువంటి ఆ యొక్క నీరు ప్రవహించేటటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా, ఎక్కువ మొత్తంలో ఈ యొక్క కొండలు అవి ఉన్నాయా లేదా అనేటటువంటిది అనేటువంటివి ముందుగా పరిశీలించాల్సి ఉంటుందండి. పరిశీలించిన తర్వాత మనం ఆ యొక్క ప్రాంతంలో విద్యుత్ కేంద్రం పెడుతున్నాము అంటే అక్కడ ఎంత మొత్తంలో నీరు మనం ఎక్కడైతే విద్యుత్ కేంద్రం పెడతాం అనుకున్నామో ఆ కేంద్రం వైపు మనం ఎంత మొత్తంలో నీటిని పక్కకు మళ్లించగలము అనేటటువంటిది, దాన్నే మనం పవర్ అని చెప్తా ఉంటారు. ఆ పవర్ ఎలాగ వస్తుంది అంటే ఆ యొక్క ఫ్లో వాల్యూమ్ లేదా ప్రవహిస్తున్నటువంటి నీటి ఘనపరిమాణము మరియు హెడ్ రేట్ అంటారు. హెడ్ని ఆ రెండింటిని గుడిస్తే ఎంతైతే విలువ వస్తుందో ఆ విలువ మనకి ఆ యొక్క నీటి ద్వారా వచ్చేటటువంటి విద్యుత్తుని మనకి చూపిస్తుంది అనమాట. సో హెడ్ని ఏ విధంగా మనం కొలుస్తాం, హెడ్ని కొలవాలి అంటే హెడ్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్ దట్ వాటర్ ఫాల్స్. సాధారణంగా ఆ యొక్క హెడ్ అనేది ఏంటి అంటే వెర్టికల్ డిస్టెన్స్, మనం నీటి ప్రవాహం ఎక్కడైతే ఉంది దానికి మరియు మనం యొక్క టర్బైన్ ఎక్కడైతే పెట్టామో దానికి మధ్య ఉండేటటువంటి నిలువు దూరం, దాన్ని మనం హెడ్ అంటుంటాం. అంటే ఎంత ఎత్తు నుంచి ఎంత కిందకి ఎంత దిగుకి ఆ యొక్క నీరు నిలువుగా కిందకి పడుతుంది అనే దాన్ని మనం హెడ్ అనేసి కొలుస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఒక ఎక్కువ మొత్తంలోని ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మనకి రెండు రకాలైనటువంటి హెడ్స్ కింద చెప్తుంటాను. ఒకటి లో హెడ్ అని, రెండోది హై హెడ్ అని. లో హెడ్ అనేది ఏంటి అంటే 10 అడుగులు అంతకన్నా తక్కువ ఎత్తు నుంచి నీరు పడేదాన్ని మనం లో హెడ్ అని చెప్తా ఉంటారు. ఈ లో హెడ్లోని చాలా తక్కువ మొత్తంలోని కరెంటు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి, ఎందుకంటే ప్రవాహ వేగం అంత ఎక్కువగా ఉండదన్నమాట. సో ఇంత తక్కువ మొత్తంలో కరెంట్ ప్రొడ్యూస్ అయ్యేదానికి ఎక్కువగా గృహాలు కానీ లేని పక్షంలో సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ కానీ వాటికి మనకి సరిపోయేటంత విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. హైయర్ హెడ్ అంటే 3 మీటర్లు అంతకన్నా ఎక్కువ మొత్తంలోని హై హెడ్ అనేటటువంటిది చాలా కొన్ని పదుల మీటర్ల ఎత్తు నుంచి నీరు కింద పడుతూ ఉంటుందండి. అది అత్యంత వేగంగా పడుతూ ఉంటుంది. దీనికి నిర్మాణ ఖర్చు కూడా తక్కువే, ఎందుకంటే వేగంగా పడేటటువంటి నీటి మార్గంలో కానీ మనం టర్బైన్ పెట్టినట్లయితే టర్బైన్ చాలా వేగంగా తిరుగుతుంది. దీనికి ఎక్స్పెండిచర్ కూడా తక్కువగానే ఉంటుంది, ప్లస్ ఎక్కువ మొత్తంలో కరెంట్ కూడా మనకి బయటికి ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. మనం ఇది మనకి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తాలూకా సూక్ష్మమైనటువంటి చిన్న డయాగ్రామ్ అండి. ఒకసారి కానీ మనం ఈ యొక్క డయాగ్రామ్ కానీ స్పష్టంగా మనం చూసుకున్నట్లయితే ఈ కొండల మీద ప్రవహిస్తున్నటువంటి ఇదంతా నదీ పాయ. సో ఒకసారి కానీ మనం తీసుకున్నట్లయితే ఇదంతా నదీ పాయ. ఈ నది వెళ్ళిపోతూ ఉంటే దానికి చిన్న అడ్డుకట్టలు కట్టి
చిన్నగా అడ్డుకట్టలాంటిది కట్టి దాన్ని మనం ఇంటేక్ అని చెప్తా ఉంటాం. అడ్డుకట్టలాంటిది కట్టి దాని నుంచి చిన్న కాలువ కెనాల్ తవ్వి ఒక ఆ కొండ మీద ఒక ఎత్తైన ప్రాంతంలోనే ఆ యొక్క నీటిని స్టోర్ చేస్తారనమాట. దాన్ని మనం ఫోర్ బే అనేసి చెప్తా ఉంటారు. దాన్ని మనం ఫోర్ బే అనేసి చెప్తా ఉంటాం. ఫోర్ బే అనేసి చెప్తా ఉంటారు. ఈ యొక్క ఫోర్ బే నుంచి ఒక ఫోర్ బే నుంచి పైప్ లైన్స్ ద్వారా బాగా సన్నగా ఉండి తక్కువ మందం కలిగినటువంటి లేదా తక్కువ డయామీటర్ వ్యాసం కలిగినటువంటి సన్నపాటి పైప్ లైన్స్ ద్వారా ఈ టర్బైన్ ఉండేటటువంటి పవర్ హౌస్కి ఆ యొక్క నీటిని మళ్లిస్తారనమాట. ఏ పైప్ లైన్ గుండా అయితే నీరు మళ్లించబడుతుందో ఆ పైప్ లైన్ని పెన్ స్టాక్ అని చెప్తా ఉంటారండి. పెన్ స్టాక్ పెన్ స్టాక్ అనేసి ఆ పైప్ లైన్ని పెన్ స్టాక్ అనేసి చెప్తా ఉంటారు. ఈ యొక్క పెన్ స్టాక్ అనేటటువంటిది సన్నగా ఉండేటటువంటి పైప్ లైన్ తరకు సముదాయంగా చెప్తాం. ఆ పైప్ లైన్లోని ఆ ఫోర్ బే నుంచి టర్బైన్కి వచ్చేటటువంటి నీరు వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క టర్బైన్ తిరుగుతూ ఉంటుందో టర్బైన్కి అటాచ్ చేయబడినటువంటి షాఫ్ట్ తిరుగుతూ ఆ యొక్క నీటి యొక్క గతిశక్తిని కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ యాంత్రిక శక్తిగా మార్చేస్తుంది. లేదా టర్బైన్ తాలూకా షాఫ్ట్కి అటాచ్ చేయబడి ఉన్నటువంటి ఆ యొక్క జనరేటర్ జనరేటర్ను ఉపయోగించుకొని విద్యుత్ అయినా సరే ఉత్పత్తి చేయబడుతుంది. సో టర్బైన్ తిరిగాక మిగిలిపోయినటువంటి టర్బైన్ మీదుగా జాలువారేటటువంటి నీరు తిరిగి మళ్ళీ వచ్చి ఈ యొక్క నదిలోనికి కలిసిపోతుంది అనమాట. నదిలోనికి కలిసిపోతుంది. సో ఈ విధంగా నదీపాయ మొత్తం వేస్ట్ అవ్వకుండా, నది నీరు వేస్ట్ అవ్వకుండా కేవలం కొద్దిపాటి భాగం మాత్రమే పక్కకు తీసుకొని ఆ నీటిని తిరిగి మళ్ళీ నదిలోకి వదిలేస్తారు. సో ఈ విధంగా మనకి చిన్న తరహా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అనేది నిర్మితమై ఉంటుందండి. ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టుల వలన ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాల్లో కొన్ని ముఖ్యమైనటువంటివి స్మాల్ స్కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అయితే కొద్దిపాటి ఇళ్ళకి ఉపయోగపడే విధంగా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. లేదా భారీ పరిశ్రమలకు కానీ పెద్ద పెద్ద నగరాలకు కానీ మనం కానీ విద్యుత్ ఇవ్వాలి అనుకున్నప్పుడు లార్జ్ స్కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ యొక్క లార్జ్ స్కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్లోని విద్యుత్ కాంపోనెంట్స్ లేదా ఏవైతే పవర్ గ్రిడ్ సిస్టమ్ కలపాలో వచ్చినటువంటి విద్యుత్ని ఆ పవర్ గ్రిడ్ సిస్టమ్ అత్యంత పటిష్టమైనటువంటి నిర్మాణాకృతి కలిగి వచ్చేటటువంటి 30 మెగావాట్ల విద్యుత్తుని తట్టుకునే విధంగా ఆ యొక్క పవర్ సిస్టమ్ తాలూకా కేబుల్స్ కూడా రూపొందించడం జరుగుతుందన్నమాట. సో ఈ దీన్ని మనం ఫోర్ బే అని చెప్తూ ఉంటామండి. ఈ యొక్క ఫోర్ బే ఏం చేస్తుందంటే నదీపాయల నుంచి వచ్చేటటువంటి కొంత నీటిని తీసుకుంటుంది. నదీపాయల నుంచి వచ్చేటటువంటి నీటిని తీసుకొని దాచి పెన్ స్టాక్ అనేటటువంటి పైప్ లైన్ ద్వారా అత్యంత వేగంగా కిందకి పంపిస్తుంది టర్బైన్ మీదకి. ఒకసారి మీరు ఈ యొక్క చిత్రాన్ని కానీ గమనించినట్లయితే ఇక్కడ ఫోర్ బే నుంచి టర్బైన్ ఆ యొక్క నీరు టర్బైన్లో చేరుతుంది కదా. టర్బైన్ వరకు మధ్య భాగం వరకు ఫోర్ బే తాలూకా పై అంచు నుంచి టర్బైన్ వరకు మధ్య భాగం వరకు మీరు కొలిచేదాన్ని మనం హెడ్ అనేసి చెప్తా ఉంటారు. అంటే నిట్ట నిలువుగా నీరు ఎంత దూరం ప్రయాణించాలి దాన్ని మనం హెడ్ అనేసి చెప్తా ఉంటాం. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పవర్ హౌస్ ఉపయోగించి కరెంటు మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. మనకి ఆ ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ లేదా ప్రాథమికమైనటువంటి దర్యాప్తు చేయాలి. అసలు ముందు పవర్ హౌస్ ఎక్కడ పెట్టాలి అనేటటువంటి సైట్ తాలూకా ప్రాథమిక దర్యాప్తు చేయాలి. చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే ఎంత మొత్తంలోని మనం ఈ యొక్క హెడ్ ఉంటుంది ఎలివేషన్, అంటే ఎంత ఎత్తు నుంచి ఈ యొక్క పవర్ హౌస్ పెడితే మనకి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మొత్తంలో విద్యుత్ వస్తుంది అనేటటువంటి ఈ యొక్క ఎలివేషన్ లెక్కించాల్సి ఉంటుందండి. ఎలివేషన్ లెక్కించడం
ఎలివేషన్ లెక్కించడం కోసం మనం ఎక్కువగా ఈ యొక్క ఆల్టిమీటర్ అనేటువంటి పరికరాలను ఉపయోగిస్తాం. ఈ ఆల్టిమీటర్ల సహాయంతో మనం ఎలివేషన్ని ఈజీగా గుర్తించవచ్చు అనమాట. ఎలివేషన్ ఈజీగా మనం గుర్తించవచ్చు. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఏ ప్లేస్ అయితే మనం ఎంచుకున్నామో ఆ ప్లేస్ తాలూకా భూగర్భ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్లో ఈ యొక్క మినీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టడానికి నేల అనుకూలంగా ఉంటుందా ఉండదా, అనుకూలంగా ఉండకపోతే మరి తర్వాత చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు చేర్పులు ఏంటి, భౌగోళికంగా ఏ విధమైన మార్పులు చేయాలి, మూడటువంటి దాని తర్వాత ప్రాథమికమైనటువంటి దర్యాప్తు ఎంత మొత్తంలో మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఈ యొక్క ఎంత మొత్తంలో మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనేటటువంటిది ఆ అంశాల మీదను, మరియు ఆ యొక్క టర్బైన్ తిప్పడానికి కావాల్సినటువంటి ఆ యొక్క నీరుని పంపించేటటువంటి పెన్ స్టాక్ తాలూకా నిర్మాణం మీదను మనకి ముఖ్యంగా మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అండ్ నాలుగోది 20 నుంచి 30 అడుగుల పొడవు ఉండేటటువంటి చిన్న హోల్స్ లాంటి ట్యూబ్లు ఉండాలండి. ఫన్నల్ ఒకటి ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క యార్డ్ స్టిక్ లేదా గజంబద్ద అంటారు, మెషరింగ్ టేప్ అనమాట, అదొకటి ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంచుకుంటే మనం ఆ యొక్క ఎంత మొత్తంలోని పెన్ స్టాక్ ఉపయోగించాలి, ఎంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఆ యొక్క నీరు టర్బైన్ చేయడానికి, మరియు టర్బైన్ ఎంత వేగంతో రొటేట్ చేయాల్సి ఉంటుంది, వాటిని ఇన్స్టలేషన్ చేయడానికి కావాల్సినటువంటి సైట్లు ఇవన్నీ సరే మొత్తం అంతా మనం లెక్కించాల్సి ఉంటుంది. ఇవన్నీ మొత్తం అంతా లెక్కించాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్న పిదప మనకి ఈ యొక్క నీటి యొక్క ప్రవాహ వేగాన్ని లెక్కించాల్సి ఉంటుందండి. నీటి ప్రవాహ వేగం లెక్కించడం చాలా ఈజియెస్ట్ మెథడ్ ఉంది. ఏదైనా ఒక తేలికపాటి బెండు బిళ్ళలు అడ్డాన్ని కానీ నీటి మీద పడేసినట్లయితే అది ఎంతసేపట్లోని ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేటువంటి లెక్కించి దాని నుంచి నీటి యొక్క ప్రవాహ వేగం లెక్కించవచ్చు. దానికి మరో మార్గం కూడా ఉందండి. ఒక నదీపాయ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలి అనుకుంటున్న వాళ్ళు ముందుగా ఆ యొక్క నదిలోని 1 మీటర్, మీటర్‌న్నర ఎత్తు ఉండేటటువంటి ఒక కొయ్య పలకను పెట్టినప్పుడు ఆ నీరు కొయ్య పలక మీదుగా వచ్చి అవతల వైపు చేరుతుందనమాట. చేరుతున్నప్పుడు ఆ యొక్క నీరు ఎంత టైంలో ఈ యొక్క పాత్రలోకి పూర్తిగా చేరుతుంది అనేటటువంటి లెక్కించి ఆ నీటి తాలూకా పవర్‌ని పూర్తి స్థాయిలో వివరించడం జరిగిందండి. పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్టిమేషనింగ్ ఆఫ్ పవర్ అవుట్పుట్. ఒకసారి ఈ యొక్క ఫ్లో పవర్ రేట్ ఆ యొక్క ఏరియాలోని ఎంత మొత్తంలోని ప్రవహిస్తుంది, నీరు ఎంత మొత్తంలో ప్రవహిస్తుందని తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే పవర్ అవుట్పుట్. ఆ యొక్క నీటిని ఉపయోగించుకున్నప్పుడు ఎంత మొత్తంలో మనకి విద్యుత్ బయటికి రిలీజ్ అవుతుంది, ఎంత మొత్తంలో విద్యుత్ మనకు బయటికి రిలీజ్ అవుతుంది అనే దాన్ని మనం పవర్ అవుట్పుట్ అనేసి చెప్తూ ఉంటారు. ఈ యొక్క పవర్ అవుట్పుట్ అనేటటువంటిది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పవర్ అవుట్పుట్ అనేటటువంటిది ఏంటి అంటే ఒక ఏ విధంగా లెక్కిస్తారు, పవర్ అవుట్పుట్ని ఏ విధంగా మనం లెక్కించవచ్చు అంటే ఈ నిలువు దూరం, నీళ్ళు టర్బైన్ పడడానికి కావాల్సిన నిలువు దూరం, దాన్ని మనం హెడ్ అంటాము. ఆ విలువని ప్రవాహ వేగంతో కానీ మనం గుణించినట్లయితే ఒక విలువ వస్తుందండి. ఆ విలువను మనం ప్రత్యేక భావించినట్లయితే మనకి ఒక ప్రాంతంలో ఆ యొక్క నీటి ప్రవాహం నుంచి ఎంత మొత్తంలోని పవర్ వస్తుంది అనేటటువంటి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క చిన్న పరిశ్రమలు పెట్టేటప్పుడు వాటి తాలూకా వాణిజ్య అవసరాలు ఏ విధంగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పరిశ్రమ పెట్టకముందు మనం సైట్ని ఫీజిబుల్ చేసుకోవాలంటే సైట్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఆ ప్రాంతంలో వీచే గాలులు బట్టి మనం ఆ యొక్క విండ్ మిల్ను మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు
మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎంత మొత్తంలోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఉత్పత్తి చేయగలం. రెండోది ఆ ఉత్పత్తి అయినటువంటిది మనకి ఎంత ఉపయోగపడుతుంది, బయట వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అనేటటువంటిది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మనకి కాస్ట్ అనేటటువంటిది తెలుస్తుందండి. ఎంత మొత్తంలో మనం డబ్బులు సర్దుకోవాల్సి ఉంటుందో మనకి తెలుస్తుంది. ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు గవర్నమెంట్ కానీ మనకు కానీ ఇన్ఫర్మేషన్ అందిస్తే గవర్నమెంట్ మనకి రాయితీ కూడా ఇస్తుందండి. మనకి రాయితీ కూడా ఇస్తుంది. స్పెషల్ గ్రాంట్స్ కూడా వస్తాయి. అలాగే బోలెడంత చారిటబుల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఫండింగ్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడబలుసుకొని ఎన్ఏఎస్సియు మరియు డిఎస్ఐఆర్ఈ అనేటటువంటి 2 సంస్థలు కూడా ఒక ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎంత మొత్తంలో మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉండదు అనేటటువంటిది మనకి చెప్తుందనమాట. వచ్చే క్లాస్‌లో మనం మిగతా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.